పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే రాజేష్ గారు ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైన అంశాలు. రాత్రి నుంచి తెలిసిందే జీవీ రెడ్డి రాజీనామా, దాని వెనకున్నటువంటి అంశాలు, దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజంగా తెలుగుదేశం పార్టీ రాత్రి నుంచి ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న మాట అయితే వాస్తవం. అన్ని రకాల ఇబ్బందులు, ఒక్క రాజీనామా వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటోంది. అంటే పార్టీ నాయకుల కన్నా కార్యకర్తల కన్నా ఐఏఎస్లు ఆఫీసర్లు అధికారులే ముద్దైపోయారనేటటువంటి ఒక విమర్శ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి శ్రేణుల నుంచి రావడం అయితే కొంత ఇబ్బందికరమైన అంశమే ఆ పార్టీకి. సో జీవీ రెడ్డి రాజీనామా ఎందుకు, దాని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, అది ఇచ్చేటటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది కూడా మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక రెండు, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తరుణం, ఇంకో 2 రోజులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ రాజీనామా అంశం కూడా కొంత అటువైపు టర్న్ తీసుకుంది. బాయ్కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళే చాలామంది ట్రెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ అసంతృప్తి ఆ రకంగా వెళ్ళగక్కుతున్నారు. ఇది ఖచ్చితంగా అవునన్నా కాదన్నా దాని మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ కూడా ఉంది అనేదైతే మరో మాట. నిజంగానే ఎఫెక్ట్ చూపిస్తుందా, మరి ఏంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏం కాబోతుందనేది రెండో అంశంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక 3, 2 minutes మ్యాగీ అనేది నిన్నటి నుంచి మరోసారి చర్చనీయాంశమైంది. జగన్మోహన్ రెడ్డి 2 నిమిషాలు అసెంబ్లీలో ఉండిపోతాడా అనేది ఒక అంశం. మేము రాము, ఇక మేము మళ్ళీ సెషన్స్కి మళ్ళీ అటెండ్ కామని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి తీరా చూస్తే నిన్న సంతకాలు పెట్టలేదు, అలా ఎలా కుదరదు, మళ్ళీ ఒకసారి రావాల్సిందే, మళ్ళీ సంతకం పెడితే ఇంకో 60 రోజులకి ఏమన్నా అవకాశం ఉంటుందేమో కానీ అని చెప్పేసి తాజాగా సాయంత్రానికి మళ్ళీ స్పీకర్ బాంబు పేల్చాడు. సో ఏం కాబోతుంది, మళ్ళీ వస్తాడా రాడా, ఏం జరుగుతుంది అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ జీవీ రెడ్డితో మొదలు పెడతాం. ఏంటి మరి పరిస్థితి ఏంటంటారు, అసలు ఎందుకు మాకు తెలియనటువంటి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇందుట్లో ఏమైనా ఉన్నాయా? అంటే మీకు తెలియని తెలుసుకోవాల్సిన అంశాలు అయితే ఇందులో పెద్ద నిగూఢంగా ఉన్న అంశాలు అయితే ఏం లేవు. ఏం జరుగుతుంది అనేది గత కొన్నాళ్ళుగా బహిరంగంగానే చర్చనీయాంశంగానే మారింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్లో గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలు, మిస్మేనేజ్మెంటు, వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కార్పొరేషన్ వేల కోట్ల రూపాయల బ్యాంక్రప్ట్ స్టేజ్కి ఇప్పటికే చేరుంది. ఎందుకంటే దాని మీద 1250 కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చారు బ్యాంక్ నుంచి. అవును, ఆ రుణం తీసుకొచ్చిన బడ్డెను ఉంది. అలాగే వందలాది మంది సిబ్బంది జీతభత్యాలు, మెయింటెనెన్సు ప్రొవైడెడ్, సైమల్టేనియస్గా రెవెన్యూ రావట్లా. ఒకప్పుడు 10 లక్షల కనెక్టివిటీ ఉన్న ఫైబర్ నెట్ లిమిటెడ్ కనెక్టివిటీ ప్రస్తుతం 4-5 లక్షల స్టేజ్కి రీచ్ అయ్యి ఉంది. ఇటువంటి స్టేజ్లో కమర్షియల్గా నిలదొక్కోవాలి అని అంటే మొట్టమొదటి కనెక్టివిటీ పెరగాలి. అదే సందర్భంలో ఓవర్ హెడ్స్ తగ్గించుకోవాలి. ఓవర్ హెడ్స్ జీవీ రెడ్డి చెప్పిన దాని ప్రకారం చూస్తే అసలు ఈ 9 నెలల్లో ఒక కనెక్షన్ కూడా ఇవ్వలేదు ట్యాక్స్. అవును, కాబట్టి తనకున్న అకాడమిక్ పరిజ్ఞానం దృష్ట్యా, ఎందుకంటే తను ఒక చార్టర్డ్ అకౌంటెంటు, లాయరు, అవును, అసలు ఆర్థికంగా ఇంత దిగజారాల్సిన పరిస్థితులకు ఎందుకు దారితీసింది అనేది లోతుగా తను స్వయంగా విశ్లేషించి తనకు అందుతున్న సమాచారం మేరకు డెఫినెట్గా ఇన్ని తప్పులు జరిగాయా, ఇందులో ఇన్ని అవకతవకలకి అధికార వ్యవస్థ పాల్పడ్డారా, మంచినీళ్ళ ప్రాయంలాగా ప్రభుత్వ ధనాన్ని, ఒక కార్పొరేషన్ ధనం అని అంటే ప్రభుత్వ ధనమే, అది ఎవరికి నచ్చిన వాళ్ళకి అనుకూలంగా కోట్ల రూపాయలు సినిమాలకి, రామ్ గోపాల్ వర్మకి, మమ్ముట్టి లాంటి వాళ్ళకి కూడా దోచిపెట్టారా అని రకరకాల అంశాలన్నీ తను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సహజంగా తనకున్న భావావేశం,
చాలా వేగంగా దీన్ని సంస్కరించాలి అన్న తన ఆలోచన 100% ఆహ్వానించదగ్గదే. అయితే ఇక్కడ తాను ఒక ప్రభుత్వ కార్పొరేషన్లో చైర్మన్గా ఉన్నాడు. ఆ ప్రభుత్వ కార్పొరేషన్లో ఈ లోపాల మొత్తాన్ని ఐడెంటిఫై చేసి వాటిని వీలైనంత వేగంగా పరిష్కరించాలనే ప్రాసెస్లో కొంత భావావేశానికి లోనైనట్టుగా నాకు అర్థమవుతా ఉంది. నేను గతంలో ఒకసారి నామినేటెడ్ పోస్టుల అనౌన్స్మెంట్ సందర్భంగా తను ఒక ఛానల్ లైవ్ డిబేట్లో తను బర్స్ట్ అయిన సందర్భంలో తర్వాత నేను తనకి సున్నితంగా సలహా ఇవ్వడం కూడా జరిగింది. చాలా ఏజ్ ఉంది, భవిష్యత్తులో చాలా మంచి అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉంది, కమ్యూనిటీ పరంగా అడ్వాంటేజ్ ఉంది, ఉన్నత విద్యావంతుడివి, ఎవరో నీ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే అవకాశం ఇవ్వద్దు, ఎవరో రెచ్చగొడితే ఆ ట్రాప్లో పడద్దు, కొంచెం పేషెన్స్ తోటి ఉండు, రాజకీయాల్లోకి రావటం అనేది నీ ఇష్టపూర్వకంగా నువ్వు వచ్చావు, వచ్చినప్పుడు రాజకీయాల్లో కొంత సహనం అవసరం, ఇలా బయటపడకుండా ఉండాల్సింది, పార్టీ నాయకత్వానికి ఎంబ్రాజింగ్ సిచ్యుయేషన్ కల్పించడం శ్రేయస్కరం కాదు అని చెప్పని నేను సలహా చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత చూసాం కొద్ది రోజులకే మళ్ళీ పార్టీ నాయకత్వం ప్రభుత్వ పెద్ద చంద్రబాబు నాయుడు గారే తన్ని గౌరవించి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా నేను అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత వివిధ మీడియా చర్చల సందర్భంగా కూడా వ్యక్తిగతంగా కూడా కలుసుకుంటుంటాం, మాట్లాడుతుంటాం, అభిప్రాయాలు ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో అక్కడ జరుగుతున్న అవకతవకల గురించి కూడా ఇప్పుడు వాస్తవంగా తను మొట్టమొదట ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో, అంటే 400 మంది ఉద్యోగుల తొలగింపు గురించి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ఆ రోజు ఆగ్రి మిషన్ వైస్ చైర్మన్గా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడి నుంచి అటెండ్ అవ్వడం జరిగింది. విజయవాడ నుంచి తను కూడా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో కలిసి లంచ్ చేసే సందర్భంలో ఈ ప్రెస్ మీట్ ప్రస్తావన వచ్చింది. వచ్చినప్పుడు కూడా నేను అడిగాను, ఇది నాయకత్వం దృష్టికి వెళ్ళిందా, నాయకత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్లారా అని చెప్పని. ఆ రోజు తను చెప్పింది లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాను, లోకేష్ గారు అనుమతితోటే నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టబోతున్నానని చెప్పారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే ఇన్ని 100 మందిని తొలగించే నిర్ణయం తీసుకున్నాము అని చెప్పని. అయితే ఇక్కడ ఆ నిర్ణయాన్ని అమలుపరచాల్సిన అధికారం తనకు లేదు. అదే సందర్భంలో ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా అంటే మనకు కూడా ఆ రోజు తెలియదా. రాత్రి తనది ప్రకటన వచ్చిన తర్వాత నేను కూడా కొంచెం లోతుగా విచారించుకుంటే తేలింది ఏంటి అంటే తను తీసుకున్న నిర్ణయం సహేతుకమైన నిర్ణయమే, కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ బోర్డు నిర్ణయం తీసుకోవాలి. చైర్మన్గా జీవీ రెడ్డి గారు ఒక్కరే నిర్ణయం తీసుకుంటే సాధ్యం కాదు. తర్వాత ఆ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఎండార్స్ చేయాలి. అంటే ఆ డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి. ఇక్కడ లోకేష్ గారితో 1-to-1 జరిగే సంభాషణ అధికారికంగా నోట్ ఫైల్ మీద రివీల్ అవ్వదు. అది ఇవాళ ఒక ఐఏఎస్ అధికారి గురించి తను మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఐఏఎస్ అధికారి మీద చర్య తీసుకోవాల్సింది ఎవరు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి గారితో మీకు నాకు ఉండే యాక్సెస్ వేరు, తనకు ఉండే యాక్సెస్ వేరు. ఒకసారి ముఖ్యమంత్రి గారిని కన్సల్ట్ చేసి ఆయన దృష్టికి విషయాలు తీసుకెళ్ళి ఈ జరుగుతున్న తప్పుల గురించి అన్ని విషయాలు కూలంకషంగా వారికి వివరించి చెప్పిన తర్వాత
తను ప్రెస్ మీట్ పెట్టుంటే ఇంకా బాగుండేది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, నేను దీన్ని ఏదో ప్రక్షాళన చేయాలని చెప్పని నిజాయితీగా ప్రయత్నం చేస్తున్నాను కదా, దీనికి అధికార వ్యవస్థ సహకరించడం లేదు అని చెప్పనే ఒక ఫ్రస్ట్రేషన్లో తను ఉన్నాడు. ఎస్, 100% అధికార వ్యవస్థలో ఆ నిర్లిప్త ధోరణి ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఈ జరిగిన తప్పుల గురించి కనుక విచారణ చేయటం మొదలు పెడితే ఇతను కాకుంటే ఇతను ముందున్న అధికారి, అతని హయాంలో జరిగిన తప్పులు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఈ అధికారులు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అందులో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. వాళ్ళు వీలైనంత వరకు సాచివేత ధోరణే ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శిస్తున్న సందర్భంలో ఈ విధమైన సాచివేత ధోరణి జరుగుతూ ఉంది, ఇన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి, ఆర్థికంగా ఇటువంటి సంక్షోభ పరిస్థితి కార్పొరేషన్ ఎదుర్కొంటూ ఉంటుంది, దీన్ని పరిష్కరించి తీరాల్సిన అవసరం ఉంది అని చెప్పని తాను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారైనా, మంత్రివర్గ సహచరులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, లేదు ఇలాంటి వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అయినా సరే, వీళ్ళు తీసుకునే నిర్ణయాల రిఫ్లెక్షన్స్ అల్టిమేట్గా పొలిటికల్గా కూడా ఉంటాయి. వీళ్ళు మంచి చేస్తే ప్రభుత్వానికి, పార్టీకి క్రెడిబిలిటీ పెరుగుద్ది. ఏదైనా తప్పు జరిగితే దాని ఇంపాక్ట్ పార్టీకి కూడా పోయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అటువంటప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు పార్టీ అధినేత కూడా ఇవాళ రాజకీయంగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా మీకు దక్కిన స్థాయి అది. అటువంటప్పుడు ఇటువంటి నిర్ణయం ఇంపాక్ట్ రాజకీయంగా కూడా ఎటువంటి రిఫ్లెక్షన్స్కి ఆస్కారం ఉంటుంది అనేది కొంచెం ఆలోచించి సంయమనంతో ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించిన తర్వాత, ముఖ్యమంత్రి గారి అనుమతి తర్వాత అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుంటే బడ్డెన్ ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. అప్పుడు జీవీ రెడ్డి ఆ బడ్డెన్ మోయాల్సిన నెస్టీ ఉండదు. అరే, ఒక తప్పు చేస్తున్న అధికారి గురించి నేను ఇంతగా రివీల్ చేసినా కూడా నేనేం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నానే అని చెప్పని తను ఫ్రస్ట్రేషన్కి లోనవ్వాల్సిన ఆస్కారమే ఉండేది కాదు. అదే సందర్భంలో ఎస్, డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి వైపు నుంచి మందలింపు ఉంటుంది. నీకు నాకు కొన్ని యాక్సెస్ దృష్ట్యా నువ్వు నన్ను కన్సల్ట్ చేశాక ప్రెస్ మీట్ పెట్టుండొచ్చు కదా. అదే సందర్భంలో ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ ఈ విధంగా అరైజ్ అయిన తర్వాత ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి అవుతుంది కదా. ప్రభుత్వానికి అధికార వ్యవస్థ మీద ఇంకా పట్టు సాధించలేదనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది కదా. డెఫినెట్గా మందలిస్తారు ఆయన. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా డ్యూయల్ రోల్ పోషిస్తూ ఉన్నారు. ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి, రెండు పార్టీ అధినేత. పార్టీ అధినేతగా తన పార్టీకి సంబంధించిన నాయకుడు నిజాయితీతో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో ఏదో చెయ్యాలని ఒక తాపత్రయంతో తను పనిచేస్తూ ఉన్నాడు. ఆ స్పిరిట్ని దెబ్బతీసే స్థాయిలో పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత తనని కూడా కాపాడుకునే ప్రయత్నం జరిగి ఉండాలి అక్కడ. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మందలించారు. అయితే ఇక్కడ జరిగింది ఆ ఒక్క కారణమే బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాత్రి నుంచి ఏమంటున్నాయి, ఆత్మాభిమానం దెబ్బతిన్నది, ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీలో అది లేకపోయేసరికి జీవిరెడ్డి బయట వెళ్ళిపోయాడు, అతను తప్పేమీ లేదు, దినేష్ ఎక్కువైపోయాడా మీకు, ఇదే కదా ఈ చర్చ అంతా. అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా, ఎమోషన్స్ చాలా త్వరగా ఫ్లేరప్ చేయొచ్చు. ఇక్కడ సంయమనం పాటించాల్సిన సందర్భంలో పాటించకుండా అగ్గిరాజేయటం చాలా తేలిక. ఇక్కడ నా ఉద్దేశం అయితే జీవీ రెడ్డికి ఆత్మగౌరవ సమస్య ఎదురైందనేది వాస్తవం. నేను రాత్రి లైవ్ డిబేట్లోనే చెప్పాను. నేను అది నేను ఇప్పుడు చెప్పింది కూడా అదే. పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డి మానసిక స్థితిని కూడా గమనించి తనని ఇంకొక రకంగా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. ఆ మందలించి పంపించే సందర్భంలో నువ్వు తీసుకొచ్చిన ఇష్యూ కూడా నేను ఆలోచిస్తా, నా నుంచి మళ్ళీ నీ కన్ఫర్మేషన్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి అని చెప్పని చెప్పుండాల్సింది.
అదే సందర్భంలో జీవీ రెడ్డి కూడా ఇంత ఆవేశంగా తన నిర్ణయాన్ని ప్రకటించడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే తను పార్టీ ద్వారా ప్రమోట్ అయ్యి ఆ స్థాయికి చేరాడు. మీరు ఇందాక ప్రస్తావించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రస్తావన, 3 రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది నిన్నటికి. అవును అవును. అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు ఏం తప్పు చేశారు? వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నారు కదా. అవును. పార్టీ వాళ్ళని అభ్యర్థులుగా నిర్ణయించింది కదా. ఇవాళ ఈ ఇష్యూ ఫ్లేరప్ అవ్వటం వల్ల గత రాత్రి నుంచి బాయ్కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఇక్కడ ఈ బాయ్కాట్ నిర్ణయం ప్రకటించే వాళ్ళ ఆ అభిప్రాయంతో కూడా నేను కొంత విభేదిస్తా. జీవీ రెడ్డి ఇష్యూగానే చూడాలి, ఎలక్షన్గానే చూడాలి. అవును, వాస్తవం. ఇవాళ ఎలక్షన్ బాయ్కాట్ చేసి ఆ బాయ్కాట్ చేసింది రేపు రోజున ప్రతికూలంగా పరిణమించి ప్రత్యర్థి అభ్యర్థి నెగ్గాడే అనుకుందాం. దానివల్ల ఏంటి సాధించేది? ఇవాళ ఎలుకలు పడ్డాయని ఇల్లు తగలబెట్టుకునే నిర్ణయాలు చేయకూడదు కదా. ఖచ్చితంగా దేనిని దానిగానే చూడాల్సిన అవసరం ఉంది. అవును. ఇవాళ ప్రత్యర్థి నెగ్గటం వల్ల 8 నెలల ప్రభుత్వం 33 ఎమ్మెల్యేలు నెగ్గున్న జిల్లాలో, అంటే కృష్ణా గుంటూరు జిల్లాలు కలిపి 33 ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమి నెగ్గుంది. అవును. ఈస్ట్ వెస్ట్లో కలిపి 34 నియోజకవర్గాలు కూటమి నెగ్గుంది. ఆ 4 జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఈ విధంగా శ్రేణులు బాయ్కాట్ నిర్ణయాలు తీసుకొని రేపటి రోజున ఓటు వేయకుండా ప్రత్యర్థులకి అది అడ్వాంటేజ్గా మారిన పక్షంలో అల్టిమేట్ లూజర్స్ ఎవరు? ఖచ్చితంగా ప్రభుత్వమే. ప్రభుత్వం, పార్టీ. ఇవాళ ప్రత్యర్థికి మార్గం సుగమం చేయటం అనేది శ్రేయస్కరం కాదు. అవును. కానీ మీ ఉద్దేశం ప్రకారం పడే ఛాన్స్ ఉందంట, ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంట? నా ఉద్దేశం అయితే అంటే ఈస్టు వెస్టు పరిస్థితి అయితే నాకు అవగాహన లేదు, కానీ గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు నేను మొన్న పర్యటించి రావడం కూడా జరిగింది. చాలా థంపింగ్ మెజార్టీతో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గారు గెలుస్తారనేది నాకున్న అవగాహన. కానీ ఎంతో కొంత స్థాయి అంటే మా నాయకత్వానికి మా డిసెంట్ తెలియజేస్తున్నామని చెప్పని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఏకపక్షంగా నాయకత్వాన్ని బ్లేమ్ చేయాల్సిన నెస్టీ లేదు. 100% ఈ ఎన్నికల ముందు జీవీ రెడ్డి కూడా బాధ్యత రహిత్యపు ప్రకటన ఇది. ఎందుకంటే జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు పిలిచి మాట్లాడారు. ఐఏఎస్ అధికారిని, జీవీ రెడ్డి గారిని, ఇద్దరిని. వీళ్ళిద్దరూ వాళ్ళ వర్షన్స్ జీవీ రెడ్డి తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ల ఎవిడెన్స్తో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత సీఎం గారిని కలిశారు. మినిస్టర్ నుంచి సీఎం గారికి ఏం రిపోర్ట్ వెళ్తుంది? ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్ డెసిషన్ మేకర్ సీఎం. అవును. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఆయన ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, కనీసం అట్లీస్ట్ ఒక 4-5 రోజులన్నా వెయిట్ చేయాలి కదా. ఎన్నికలకు 3 రోజుల ముందు ఇటువంటి ప్రకటన చేయటం 100% బాధ్యత రాహిత్య ప్రకటనే. అంటే ఏమైపోయినా పర్వాలా, పార్టీ ఏమైపోయినా, ప్రభుత్వం ఏమైపోయినా, ప్రజల భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలా, నేను అనుకున్నదే జరిగి తీరాలనే యాటిట్యూడు 100% ఆక్షేపణీయం. నాకు జీవీ రెడ్డి వ్యక్తిత్వం పట్ల, అతని నిజాయితీ పట్ల నేను మొదట్లోనే చెప్పినట్టుగా 0.1% కూడా నాకేం సందేహాలు లేవు. కానీ ఈ అగ్రెసివ్గా తీసుకునే నిర్ణయాలు, నేను ఇందాకే చెప్పినట్టుగా ఏబిఎన్ లైవ్లో నామినేటెడ్ పోస్టుల గురించి తను బయటపడ్డ తీరే ఖచ్చితంగా ఆక్షేపణీయం. అయినా నాయకత్వం తన యాంగ్జైటీని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక ఇష్యూగా పరిగణలోకి తీసుకోకుండా ఇంత అవకాశం కల్పించినప్పుడు ఆ అవకాశాన్ని డ్యూ ప్రాసెస్ ప్రకారమే ప్రొసీడ్ అవ్వాలి.
ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు. ఏమని పెట్టారు? ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చిన దానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు. అవును. అలాగే స్కిల్ డెవలప్మెంట్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏర్పాటు చేశారు ఆ ఒప్పందం అని చెప్పని కేసులు పెట్టారు. నాటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి శోధించి ఈ క్యాబినెట్ అప్రూవల్ లేదనే ఒక అంశాన్ని వెలికి తీశారు. రేపటి రోజున భవిష్యత్తులో ఇంకొక సందర్భంలో ఇంకొక నిర్ణయాలు ఏదైనా వెలికి తీసే సందర్భం వచ్చిన రోజున కూడా పూర్ ప్రూఫ్గా ఉండాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కోరుకోవటంలో తప్పలేదు. కాబట్టి జీవీ రెడ్డి తను యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నది డ్యూ ప్రాసెస్లో ప్రొసీడ్ అవ్వాలి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని తీరాల్సిన అవసరం ఉంది తను ఐడెంటిఫై చేసిన ఫ్యాక్ట్స్ దృష్ట్యా. అవును. కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని వైలేట్ చేసేసి మన యాంగ్జైటీకి అనుగుణంగా గంటల్లో వేడివేడిగా జరిగిపోవాలంటే జరగవు. ఎందుకంటే మన సిస్టమ్ అట్లా ఉంది, మన బ్యూరోక్రసీ, మన జుడిషియరీ. కానీ ఇక్కడ ఒక మాట కూడా వస్తుంది, అది ఎంతవరకు వాస్తవం అయితే తెలియదు. కానీ ఈ ప్రచారాలన్నింటిలో అది కూడా ప్రచారం. ముఖ్యమంత్రి దగ్గర కూడా ఆయనకి అవమానమే ఎదురైంది, తిరస్కారమే ఎదురైంది, కాబట్టే ఇంతకు తెగించాడు అనేది అంటే నమ్మటానికైతే ఆస్కారం లేదు. మీ అనుభవం బట్టి, మీ చూసిన దాన్ని బట్టి అసలు పరిస్థితుందంటారా? ముఖ్యమంత్రి దగ్గర జీవీ రెడ్డికి కూడా తిరస్కారం, అవమానం ఎదురయ్యే పరిస్థితుందా? నాకు తెలిసి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు మందలించే ఉండుంటారు. ఓకే, నువ్వు ప్రెస్కి వెళ్ళి ఒక ఐఏఎస్ అధికారి మీద రాజద్రోహం కేసు పెట్టాలి అని నువ్వు ఒక ప్రకటన చేసే ముందు మ్యాటర్ ఏంటి అనేది నాకు ఒకసారి కన్వే చేసుండి నేను కూడా కన్విన్స్ అయిన తర్వాత నువ్వు ఆ ప్రకటన చేస్తుంటే బాగుండేది, నువ్వు అలా తొందరపాటు నిర్ణయం ఎలా చేస్తావు? ఇది ఖచ్చితంగా ఒకవేళ ఇదే జరిగి ఉంటే ఖచ్చితంగా అవమానంగా భావించాలా? అంటే ఇక్కడ భావించాలా? అంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టింది తనే కదా. అవును. అల్టిమేట్ డెసిషన్ మేకర్ అయిన సీఎం గారి దృష్టికి తీసుకువెళ్లకుండా, ఆయనతో డిస్కస్ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టడం తను తప్పు కదా అక్కడ. ఇవాళ బడ్డెను మోసేది సీఎం కదా. మరి అటువంటి సందర్భంలో ఎస్ ఫ్రాడ్ జరిగింది, వల్లభనేని వంశీ 195 కోట్ల రూపాయల మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడ్డాడని నిన్న సిట్ కాన్స్టిట్యూట్ చేశారు. అంటే ప్రభుత్వానికి విజిలెన్స్ విచారణలో నిర్దిష్టమైన సమాచారం అందిన తర్వాత దాని మీద మరింత సమగ్రమైన విచారణ కోసం నేను ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేశారు. ఒక ప్రొసీజర్ ప్రభుత్వం ఫాలో అవుతుంది. కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డు శ్రీవారికి నివేదించారు అనేది ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కదా. సుప్రీంకోర్టే ముఖ్యమంత్రి హోదాలో ఆ విధంగా ఎలా ప్రకటన చేస్తారు? మీరు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కదా ప్రకటించాల్సిందని చెప్పని ముఖ్యమంత్రి గారిని ఆక్షేపించింది కదా. ఖచ్చితంగా అవును, వాస్తవం. మరి ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా జరుగుతున్న సిట్టు విచారణలో ముఖ్యమంత్రి గారు చెప్పిందే నిర్ధారణ అయింది. కానీ ఇది శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అన్నట్టుగా ఇప్పుడు అధికారికంగా ధృవీకరణ అయింది. అలాగే జీవీ రెడ్డి కూడా ముఖ్యమంత్రి గారితో కన్సల్ట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలా, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటమా? నా అభిప్రాయం ప్రకారం అయితే ముందుగా ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత తన ప్రెస్ మీట్ పెట్టున్నట్టయితే తన ప్రెస్ మీట్కి కూడా ఒక శాంటిటీ ఉండేది, ప్రభుత్వం వెన్నుదన్ను ఉంది అనే ఒక ధైర్యం, భరోసా ఉండేది తనకి. ఇవాళ ఏమైపోయింది? తను 100కి 100 పాళ్ళు నిజాయితీగా చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నంలో ఈ కొద్దిపాటి తొందరపాటు మూలాన ఒకటి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి పార్టీ నాయకుల కన్నా ఐఏఎస్లు ఎక్కువయ్యారా? ఇక్కడ ఐఏఎస్నే ఉపేక్షించలా, అతనికి ఉన్న 4 బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు అతన్ని. ఒక వ్యక్తికి 4 బాధ్యతలు అప్పచెప్తున్నారు అని అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వాడికి ఆ క్యాపబిలిటీస్ లేనాడైతే అప్పచెప్పరు. అయినా సరే ఇతను చేసిన ఆరోపణలో ప్రైమా ఫేసి ఉందనేది నిర్ధారణ చేసుకున్నారు కాబట్టి అతన్ని ఏం ఉపేక్షించలా.
అతని విషయంలో కూడా ప్రభుత్వం వేగంగానే స్పందించింది. ఇమ్మీడియట్గా జిఐడికి రిపోర్ట్ చేయమన్నారు అతన్ని కూడా. కాకుంటే ఏంటంటే ఇక్కడ జీవి రెడ్డి ముఖ్యమంత్రి గారు తనని మందలించిన సందర్భంలో తన డిసెంట్ ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి అనుకుంటే రాజీనామా ముఖ్యమంత్రి గారికి పంపించేసి కామ్గా ఊరుకోవాల్సింది, మీడియాకి రిలీజ్ చేయకుండా దాన్ని. ఇవాళ మీడియాకి రిలీజ్ చేసి ఇంకేం ఆప్షన్ వదిలిపెట్టావు ముఖ్యమంత్రి గారి దగ్గర? ఆయన డెసిషన్ తీసుకొని తీరాల్సిన కంపల్షన్ క్రియేట్ అయింది కదా, రాజీనామా ఆమోదించారు. అంటే ఒకసారి పదవి విషయంలో తను మీడియా చర్చలో బయటపడ్డందుకు తొందరపాటు వద్దు అనే సలహా అధినాయకత్వం నుంచి రావడం జరిగింది. అప్పుడు మొదటి తప్పుగా దాన్ని పరిగణించి తనకి అవకాశం కల్పించడం జరిగింది. రెండోసారి కూడా అదే తప్పు జరిగి మూడోసారి కూడా రాజీనామా పంపించి దాన్ని మీడియాకి రిలీజ్ చేయడం అనేది 100కి 100 పాళ్ళు ఒక రకమైన సంక్లిష్ట పరిస్థితి తనే సృష్టించారు. ఇవాళ నిర్ణయం తీసుకొని తీరాల్సిన కంపల్షన్ తను క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఓటర్లకు కూడా నాదొక సలహా ఏంటి అంటే, మనకు ఒక ముతక సామెత ఉంది, చెరువు మీద అలిగేది ఎండబెట్టుకున్నారు అన్నట్టుగా ఈ అంశానికి ముడిపెట్టి ఓట్లు వేయకుండా ప్రత్యర్థుల్ని గెలిపించి దాని ద్వారా పాతి పెట్టబడ్డ భూతాన్ని మళ్ళీ వెలికి తీసుకుంటానికి ఆస్కారం కలిగించితే రేపటి రోజున నష్టం చంద్రబాబు నాయుడు గారికే కాదు, ప్రజలకి, ప్రజల ఆస్తులకి, ప్రజల భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి కూడా నష్టం. అది 100కి 100 పాళ్ళు రిలీజ్ అవ్వాలి. ఖచ్చితంగా ఏ ఇష్యూకి ఆ ఇష్యూగానే పరిగణనలోకి తీసుకొని చూడాలి. ఇక ఫైనల్గా మనం నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కావటం, 2 నిమిషాలు ఉన్నారో 10 నిమిషాలు ఉన్నారో పూర్తి సమాచారం లేదు, కానీ మొత్తానికి 10-15 నిమిషాల లోపులోనే ఆ తంతు ముగించుకొని బయటపడటం, ఇక మేము మళ్ళీ అటెండ్ కాము అని చెప్పేసి ప్రకటించడం. నిన్న సభలో కూడా ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనేటటువంటి నినాదాలు తప్ప రాష్ట్ర సమస్యలు ఏదో రైతాంగ సమస్యలను మరోటను ఇవేవి ఎక్కడ కనీసం చిన్న స్లోగన్ కూడా వచ్చిన పాపాన పోలేదు. అంటే మా ఎజెండా ఇది, మా తీరు ఇది అని చెప్పేసి చాలా క్లియర్గా తెలియజేసిన నేపథ్యంలో ఎలా చూడాలనేది ప్రధానమైన అంశం. సో 60 రోజుల వ్యవహారంలో తప్పించుకోవడానికి వచ్చాడనేది ఒక ఆరోపణ. సాయంత్రానికి కుదరదు నిన్నొస్తే కుదరదు, ఈరోజు రావాలి అని చెప్పేసి ఇంకో ప్రకటన కూడా ఇటు నుంచి వచ్చింది. సో ఎంటైర్ ఎపిసోడ్ ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్లో విలేకరులు ఆయన్ని గుచ్చుగుచ్చు అడగటం జరిగింది, మీరు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారా? నేను హాజరు కాను, నేను ఇక్కడుండే ప్రశ్నిస్తా, వారు అక్కడుండి సమాధానం చెప్పాలి. అంటే నేను మా ఇంట్లో ఉండి ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తా, ఇష్యూస్ ఇక్కడ ఉండి లేవనెత్తుతా, వాళ్ళు అసెంబ్లీలో సమాధానం చెప్పాలి. అంతేగా నేను అసెంబ్లీకి వెళ్ళి అక్కడ నేను ప్రశ్నించను. అక్కడ ప్రశ్నించాలి అని అంటే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను. మరి మీరు అసెంబ్లీకి కనుక వెళ్ళకుంటే 60 వర్కింగ్ డేస్ కనుక మీరు హాజరు కాకుంటే మీ సభ్యత్వం రద్దు అవడానికి ఆస్కారం ఉందంట కదా. స్పీకర్ గారు ఆ విధంగా చెప్తున్నారు అని అంటే ఏం చేసుకుంటారో చేసుకోమనవయా, నేనైతే సభకు హాజరయ్యేది లేదు అని చెప్పని చాలా భీకరమైన ప్రకటన చేశాడు. ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. అంటే ఇక్కడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ శ్రేణులు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, వాళ్ళ మద్దతుదారులు, ఆయనకి భజన చేసే కొంతమంది సోకాళ్ళు మేధావులు కూడా మొదటి నుంచి ఒక ట్యాగ్ లైన్ వాడతారు, మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పని. మరి అటువంటి మాట తప్పని మడమ తిప్పని వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు సభకు ఎందుకు వచ్చినట్టు? అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే రేపటి రోజున సభ్యత్వం రద్దు చేసినా, పులివెందులకు ఉప ఎన్నిక వచ్చినా, ఉప ఎన్నికను ఎదుర్కోవటానికైనా నేను సిద్ధమే, అంతే తప్ప నేను రాజీ పడను అని చెప్పని భీకర ప్రకటన చేసిన వ్యక్తి నిన్న సభకు హాజరైన కారణం ఏంటి అంటే, బయటికి ఏ విధమైన భీకర ప్రకటన చేసినా అంతర్గతంగా ఈ ఉన్న ఎమ్మెల్యే పదవైనా సరే నిలుపుకోకపోతే
ఈ దక్కే ప్రివిలేజెస్ కూడా ఎక్కడ దక్కకుండా పోతాయోనని చెప్పనే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ తోటి సభకు హాజరయ్యావు. ఇక్కడ గమనించుకోవాల్సింది, నిన్న గవర్నర్ గారి ప్రసంగం జరుగుతూ ఉంది. నీ పాత్ర ఏంటి? గవర్నర్ గారి ప్రసంగంలో తప్పులుంటే దాన్ని ఎత్తి చూపాలి. గవర్నర్ గారి ప్రసంగం గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం నాటి విధ్వంసం గురించి పదే పదే ప్రస్తావించింది. నువ్వు దానికి కదా వివరణ ఇవ్వాల్సింది. రాబోయే మా పాలనా హయాంలో ఈ విధమైన నిర్ణయాలు అమలు పరచబోతున్నామని చెప్పని గవర్నర్ గారి ప్రసంగంలో తేటతెల్లం చేశారు. ఎన్నికలకు ముందు మీరు చేసిన వాగ్దానాలు ఏంటి, ఇప్పుడు మీరు ఎందుకు సాచివేత ధోరణితో ఉన్నారు అని చెప్పని ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. అవి కదా మాట్లాడాల్సింది. వాటి ప్రస్తావనే లేకుండా ప్రతిపక్షాన్ని గుర్తించండి, మనకి అత్తారింటికి దారేది ఈ సినిమాలో చివరిలో రైల్వే స్టేషన్ సీన్లో అత్త మేము ఉన్నామని గుర్తించు నువ్వు అంటాడు పవన్ కళ్యాణ్ నదియా క్యారెక్టర్ దగ్గర. మేము ఒకళ్ళు ఉన్నామని గుర్తించు నువ్వు అని చెప్పని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షాన్ని గుర్తించండి అని చెప్పని గవర్నర్ గారిని అభ్యర్థిస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన పైగా మీకు సోషల్ మీడియాలో కూడా జస్ట్ ఒక గంట 2 గంటల ముందు లేదంటే ఒక 1 డే ముందు ప్రభుత్వాన్ని కొచ్చపోపిస్తాడు అది ఇది అసలు మామూలుగా కాదు, అసలు ఒక రేంజ్లో ఎలివేషన్లు ఇచ్చారు. తేరా చూస్తే తుస్సం అన్నటువంటి అంటే ఆయనకి ఆ ఎలివేషన్ ఇవ్వడం అనేది 2019 ఎన్నికలకు ముందు నుంచి ఉంది. ఎలివేషన్కి వాస్తవ రూపానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి 151 నుంచి 11 స్థాయికి పరిమితం చేశారు. కాబట్టి ఈ సోషల్ మీడియా ఎలివేషన్ గురించి మనం పెద్ద సీరియస్గా పరిగణలోకి తీసుకోవసరలా. కాదు, మొన్న మిర్చి అడ్డుకుపోయాడు. అసలు ఆ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకొస్తారని కూడా కొంతమంది న్యూట్రల్ మేధావులు కానీ లేదంటే అసలు ఇంకేముంది మిరపకాయలు దాన్ని అసలు మామూలుగా చేయడం మంట పుట్టిస్తాడని చెప్పేసి కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. అదే అంటున్నా. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎన్డీఏ కూటమి పక్షం తరఫున 175 మంది పోటీ చేశారు. అందులో 164 మంది నెగ్గారు. ఈ నెగ్గిన 164 మందిని చూసి ఓడిన 11 మంది మనసులో దిగులు పడతా ఉంటారు. అరే ఇంతమంది నెగ్గి మన 11 మందే ఓడిపోయాం కదా, మన 11 మందిని కూడా నెగ్గుంటే వాళ్ళతో పాటు మనం కూడా ఆ సభలో ప్రతినిధులుగా కొనసాగుతుండేవాళ్ళం కదా, ఆ అదృష్టం మనకు దక్కకపోయిందే అని చెప్పని ఆ ఓడిన 11 మంది దిగులు పడతా ఉంటారు. అవును అవును వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ తరఫున 175 మంది పోటీ చేస్తే 11 మందే నెగ్గారు, 164 మంది ఓడిపోయారు. అవును. ఈ ఓడిన 164 మంది ఏమనుకుంటారు, అరే ఆ 11 మందికే అదృష్టం పట్టింది కదా, మనం ఇంతమంది ఓడిపోయి ఉన్నాము, ఇవాళ ఆ 11 మంది ప్రతిపక్షంలో వాళ్ళు హీరోలుగా ఎస్టాబ్లిష్ అవుతారు, అటువంటి అవకాశం మనకు దక్కలేదే, మన పార్టీ అధికారం కోల్పోయినా మనకు ఎమ్మెల్యేగా కనుక నెగ్గే అవకాశం ఉన్నట్టయితే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రతిపక్షంలో మనం హీరోగా ఎమర్జ్ అవడానికి ఆస్కారం ఉండేది కదా అని చెప్పని ఈ 11 మంది కూడా ఈ 11 మందిని చూసి ఓడిన 164 మంది దిగులు పడతా ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ 11 మంది నెగ్గి కూడా సభకు హాజరు కావట్లేదో ఈ 164 మంది ఏమనుకుంటారు, అరే మనం ఓడినా వాళ్ళు గెలిచినా పెద్ద వ్యత్యాసం లేదు, మనం ఓడాము అని చెప్పని మనం ఓడిన దానికి బాధపడతా ఉన్నాం, వాళ్ళు గెలిచి కూడా శాసనసభ్యులుగా వాళ్ళని రుజువు చేసుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభావం వల్ల వాళ్ళకి కూడా కనీసం జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. దానికి మనకు ఒక మాట చెప్తారు కదా, పనికి మాలినాడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే. ఇవాళ సమర్థుడైతే ఒక్క శాసనసభ్యుడున్నా సభలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడు. అసలు సభను ఫేస్ చేసే ధైర్యమే లేదు, సభలో అధికార పక్షానికి ఉన్న సంఖ్యాబలాన్ని చూసి పారిపోతున్నావు. నీకు 11 మంది ఉంటే ఏంటి, 41 మంది ఉంటే ఏంటి, ఇవాళ ఓడిన 164 మంది వీళ్ళని చూసి ఇప్పుడు దిగులు పడవసరలా. ఖచ్చితంగా వీళ్ళు మనం అందరం ఒకటే. ఇక్కడ 2 అంశాలు మనం మాట్లాడుకోవాలి. నంబర్ 1, జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చింది 60 రోజులు దాన్ని తప్పించుకునేందుకు అనేటటువంటి అంశం. అయితే సాయంత్రానికి మండల్లో మాత్రమే కార్యకలాపాలు, మండలకే అటెండ్ అవుతాం, దీనికి అటెండ్ కారు అని చెప్పేసి
మరి ఇదేంటి అయితే గీత పూర్తిగా బాయ్కాట్ చేయాలి, మేము శాసనసభ క్రమం శాసన మండలికి వస్తామనేటటువంటి అంశం ఏంటి? అంటే శాసన మండలిలో ప్రతిపక్ష హోదా ఉంది. ఇంకోటి వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా 10 మంది కూడా రావట్లా. మరి అనర్హత వేటు ఈ అంశం ఎందుకో వీళ్ళ దాంట్లో చర్చనీయాంశం కావట్లేదు ఎందుకని? 100% అందరికీ వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఇదే వైఖరి కనుక జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉన్న పక్షంలో ఆయన శాసనసభ పక్షంలో ఆయనే చీలికి తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఇవాళ నేను ఇందాకే ప్రస్తావించినట్టుగా 164 మంది ఓడి 11 మంది నెగ్గారు. ఈ 11 మందిలో విరూపాక్ష లాంటి వాళ్ళు, తాటిపత్తి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు మొట్టమొదటిసారి ఎన్నికయ్యారు. వాళ్ళకి కూడా ఉంటుంది కదా, అరే మేము మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచాం, ఎమ్మెల్యేగా మా పనితీరు ఏంటనేది సభకి పరిచయం చేసుకునే ఆస్కారం ఉంది, మమ్మల్ని నెగ్గించిన ప్రజలకి మా సామర్థ్యం ఇది, మీ సమస్యల గురించి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం అని చెప్పని మళ్ళీ ఎన్నికల నాటికి మేము ప్రజామోదం పొందాలి అని అంటే శాసనసభ్యులుగా మా పనితీరు మేము రుజువు చేసుకోవాలని చెప్పని వాళ్ళకి ఉంటుంది కదా. అటువంటి ఆస్కారమే లేకుండా వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వకుండా ఈ విధమైన సఫకేషన్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా కొనసాగించిన పక్షంలో 100% ఆ పార్టీ శాసనసభ పక్షంలో ఆయనే చీలికి తెచ్చుకునేవాడు అవుతాడు. ఎందుకంటే నేను విన్నాం ఆయన తాటిపత్తి చంద్రశేఖర్ గారు ఏదో మెడలో కండవా వేసుకొని రాలేదు అని చెప్పని, అందరూ కండవా వేసుకొచ్చారు, నువ్వు ఒక్కడు ఎందుకు వేసుకు రాలేదని అంటే నేను మర్చిపోయి వచ్చానంటే మర్చిపోయావా మార్చడానికి సిద్ధపడుతున్నావా అని చెప్పని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారు అని చెప్పని ఆయన చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు అని చెప్పని వార్తలు వచ్చినాయి. ఒక వార్త అయితే తిరిగింది. అంటే ఏ విధమైన సంకేతం పంపిస్తా ఉన్నారు అక్కడ? ఇవాళ వాళ్ళ ఓళ్ళ నుంచి ఈ అసెంబ్లీ దాకా ఆయిల్ పొక్క కదా. మనకి మిర్చి సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏ ఊరి నుంచి వచ్చారంటే ఎన్ని సుమోలు వేసుకొచ్చారు, ఎన్ని ఖర్చులు అయ్యి ఉంటాయి అని చెప్పని బ్రహ్మానందం పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని అడుగుతాడు. అంటే రాను పాను 10-15 వేలు బొక్క మీకు అని చెప్పని. అలాగే ఇవాళ దేనికి వాళ్ళు శాసనసభ దాకా వచ్చినట్టు, ఎందుకు వాళ్ళ నినాదాలు చేసినట్టు, ఎందుకు సభ నుంచి వెళ్ళిపోయినట్టు, ఏ విధంగా సమర్థించుకుంటారు? అంటే ఒక పక్క ఏమైనా చేసుకోండి, ఏమైనా నేను రాను అని ఒక పక్క స్టేట్మెంట్లు ఇస్తూనే ఇంకో పక్క మాత్రం 10 నిమిషాలు అట్టు వచ్చే సంతకం పెట్టిపోవాలి కదా అన్నట్టు రెండు వైఖరులు స్పష్టం. ఇక్కడ ఒకటి వాస్తవంగా ఇప్పటికి 17 రోజులే సభ నడిచింది, ఇంకొక 43 రోజులు నడవాలి, ఇప్పుడు ఇంకొక 21 రోజులు ఇప్పుడు యాడ్ అవుతుంది దానికి. ఈ 21 రోజులు కూడా కాదు అనుకున్నా 60 రోజులు లెక్కే అనుకుంటే 59వ రోజు వచ్చినా సరిపోద్ది. 59వ రోజు వచ్చి సంతకం పెట్టినా సరిపోద్ది. అందువల్ల ఇప్పటికిప్పుడు ఈ ఆదుర్ద బయట పెట్టుకొని ఆయన పిరికితనాన్ని, ఒకటి డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కోలేని పిరికితనాన్ని, 2 సభలో అధికార పక్షానికి ఉన్న సంఖ్యాబలాన్ని చూసి వాళ్ళ ముందు కూర్చొని ప్రతిపక్ష పాత్ర పోషించలేని తన నిస్సహాయ స్థితిని తనకు తాను బయట పెట్టుకున్నాడు.